ఎమర్జెన్సీ టైంలో మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మనకు కన్వీనియన్స్ ఫీ అనేది 2.5% దాకా అయితే ఉంటుంది అనమాట. మీరు 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 2.5% దాకా పడుతుంది. అదే 1,00,000 రూపాయలు చూసుకుంటే మీరు చాలా ఎక్కువ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ని యూస్ చేసి మీరు కేవలం 1% కన్వీనియన్స్ ఫీతోనే మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను, ముందు రీల్ అయితే సేవ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అని కామెంట్ చేయండి, నేనే మీకు డైరెక్ట్ గా లింక్ అయితే పంపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ తో సైన్ అప్ అవ్వండి. పే వయా క్రెడిట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని తర్వాత టు బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. బెనిఫిషియరీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సెలెక్ట్ పేమెంట్ పర్పస్ దగ్గర ఎడ్యుకేషనల్ ఫీ 1% అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, స్లో, లేజీ, క్విక్. సో మీరు మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్లో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే 1% కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుంది అనమాట. సో దాని తర్వాత కింద అప్లై కూపన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేసి కూపన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అది కూడా నేను మీకు DM లో అయితే పంపిస్తాను. ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు 100 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దాన్ని మీరు వోచర్స్ లోకి యూస్ చేసుకోవచ్చు, బిల్స్ లోకి, రీఛార్జెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేశారంటే 1% కన్వీనియన్స్ ఫీతోనే మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ కార్డ్ నుంచి మనీ అయితే వస్తుంది అనమాట. సో చాలా మందికి తెలియదు. సో వీలైనంత వరకు అయితే రీల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీల్ కోసం పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.